गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। परित्यज्य मौनं वटाधस्थितिं च व्रजन् भारतस्य प्रदेशात् प्रदेशं मधुष्यन्ति वाचा जनान् धर्ममार्गे नयन् श्रीजयेन्द्रो गुरुर्भ्रातृचित्ते। नमामः शङ्करान् वाक्यविजयेन्द्र सरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्र सरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। ప్రియమిత్రులందరికీ కూడా శుభాభివందనాలు. ఆత్మీయులారా, ఈరోజు చాలా ముచ్చటైన, సంబరమైన, ఆనందదాయకమైన, పవిత్రమైన దినం. అదే శ్రీ కాంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారి జయంతి అనగా జన్మదినం. ఈరోజు ప్రస్తుత పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు తమ ఉత్తరాధికారి శ్రీ సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు ఇద్దరూ కూడా తిరుపతి ఆ యొక్క ద్వారకా మంటపము అని అనగా పాదుకా మంటపము అని అంటారు. అక్కడ ఈరోజు అనేకమైన ప్రదేశాల నుండి వచ్చినటువంటి సద్భక్తులందరూ కలిసి ఎంతో చక్కగా మహాస్వాముల వారి జయంతిని ఈరోజు ఆచరిస్తున్నారు. ఆత్మీయులారా, వారి జన్మదినం మనమందరూ కూడా మన యొక్క భారతీయ సంస్కృతి వేద ధర్మాన్ని గురించి మనం తెలుసుకోవడం ద్వారా వారికి మనం నిజమైన జన్మదిన వందనాలు చెప్పిన వారిని అవుతాం. అందుకే ఈరోజు వేద ధర్మాన్ని గురించి మనం పరిచయం చేసుకుందాం. మన యొక్క వైదిక ధర్మం అనగా హిందూ మతం, హిందూ ధర్మం మహాసముద్రం. అందులో అందరూ పరిచయం చేసుకున్నది ఎంత మాత్రము అంటే మహాస్వాములు వారు అంటారు, ఒక ఉద్ధరణి అంత మాత్రమే మనం అర్థం చేసుకున్నామన్నారు ఆయన. ఈ యొక్క లోకంలో అనేకమైనటువంటి మతాలు, వాటికి సంబంధించినటువంటి అనేక గ్రంథాలు లభ్యమవుతున్నాయి. ఆయా ధర్మాల వారు వారికి మీ యొక్క ధర్మ గ్రంథం ఏది అని ప్రశ్నించినప్పుడు వారి యొక్క ధర్మ గ్రంథాల గురించి చెప్తారు. ఉదాహరణకు మనం పార్షీకులను ప్రశ్నిస్తే వారు జెండా అవెస్టా అని అంటారు. మరి బౌద్ధులను ప్రశ్నిస్తే త్రిపీఠిక అంటారు. సిక్కు మనం అడిగితే గురు గ్రంథ సాహెబ్, మరియు ఆ యొక్క గురు గ్రంథ సాహెబ్ ఒక చక్కటి దేవాలయాన్ని కూడా వారు ఆ గ్రంథం కోసం నిర్మించుకున్నారు. మరి మన ఇస్లాం మతస్థులు వారు ఖురాన్ అని చెప్తారు. క్రైస్త ధర్మం పాటించేవారు బైబిల్ అని చెప్తారు. మరి మనం హైందవ ధర్మానికి సంబంధించిన వారు మన గ్రంథం ఏది అని మనం ప్రశ్నిస్తే మనం ముందర దానికి వివరణ ఇవ్వబోతున్నాం. మొదలుగా
ఆయా ధర్మ గ్రంథాలను పాటించే వారి గురించి కొద్దిగా మనం గౌరవంగా చర్చించుకుందాం. మనకు తెలిసినంత వరకు ఆయా ధర్మ గ్రంథాలకు ఒక కాలము అనేటువంటి ఒక మితి ఉన్నది. క్రైస్తవ ధర్మం ఎప్పుడు ఆవిర్భావమైంది మనందరికీ తెలుసు. అలానే ప్రతి ధర్మం కూడా ఎప్పుడు వచ్చింది అని మనకు తెలుస్తుంది. అయితే వేద ధర్మం అనేటువంటి మన హైందవ ధర్మం ఎప్పుడు ప్రారంభమైంది అని చెప్పడానికి ఎవ్వరి వలన కూడా సాధ్యం కాదు. రెండవ విషయం, వారి వారి ధర్మ గ్రంథాలన్నీ కూడా దేవదూతలు వారికి అందించారు. ఇందులో ఎంతమాత్రం సందేహం లేదు. వారు భగవంతుడు చెప్పినటువంటి మాటలను వారి అనుయాయులలో భగవంతుని దర్శించినటువంటి దేవదూతలు వారికి ఆయా గ్రంథాలను అందించారు. నాటి నుండి వారు వాటిపై ఎంతో విశ్వాసం. వారు వాటిని అనుసరిస్తూ భగవంతునికి చేరుకోవడానికి చాలా చక్కని విశ్వాసంతో అవే మాకు ముక్తి మార్గము అని చెప్తున్న మాట వాస్తవం. ఇలా విశ్వంలో అనేకమైన ధర్మాలు, అనేకమైన సాంప్రదాయాలు, మతాలు ఈరోజు మనం ఎంతో భక్తిగా అనుసరిస్తున్న వారిని అందరినీ మనం గమనిస్తూ ఉన్నాం. ఆత్మీయులారా, హిందువులకు ఏది ధర్మ గ్రంథం అనే ప్రశ్నకు మహాపెరియవ వారి మాటల్లో మనం విందాం. మరి మన ఎందుకు చెప్పలేకపోతున్నాం, మన పిల్లలు ఎందుకు అలా చెప్పలేకపోతున్నారు దానికి వివరిస్తారు ఆయన. ఇతర ధర్మాల వారు వారి సంతానానికి చాలా పిన్న వయసులోనే వారి మతం గురించి బోధిస్తారు. మన హిందువుల్లో ఇంకా సవిస్తారంగా మన ధర్మాన్ని గురించి, మన ధర్మ మతాన్ని గురించి, మనం ఆచరించవలసినటువంటి సంస్కారాల గురించి ఇంకా నేర్పవలసినటువంటి బాధ్యత మన మాతాపితృలపైన ఉంది అని మనం ఈ సందర్భంలో గుర్తించుకోవాలి. ఎందుకనగా అనేక వేల సంవత్సరాలుగా మన భారతదేశం పాశ్చిమాత్యుల ఏలుబడిలో ఉంది. మరి వాటి అలవాటో లేక వారి ఆచరణలపైన వారి యొక్క అనుకరణను మనం పాటిస్తున్న దాన్ని మనం చూస్తున్నాం. పాశ్చిమాత్యులు వెళ్ళిపోయినా ఆ యొక్క దాస్యం అనేటువంటిది అనే సాంస్కృతిక దాస్యం అనేది మనం నేటి యువతలో చూస్తున్నాం. అది దూరం కావాలి. మన ధర్మాన్ని గురించి తెలుసుకోవాలన్నప్పుడు మన కుటుంబంలో ధర్మం పైన ఎక్కువ శ్రద్ధను వహించి వారికి తెలియజేయడం ద్వారా వారిలో ధర్మాసక్తి అనేది పెరుగుతుంది. పాశ్చిమాత్యులు ఆ యొక్క వైజ్ఞానికంగా మేము ముందు వెళ్ళాము అని చెప్పే మాట వాస్తవమే అయినా వాటితో మన యొక్క సంస్కృతి ముగియదు. శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారి మాటలో చెప్పాలి అంటే విదేశాల యొక్క ఆ టెక్నాలజీ ఏది ఉందో దాంతో పాటుగా టీచింగ్ మరియు సంస్కృతి చాలా అవసరమని వారు అంటారు. అప్పుడే మన ఇళ్లలో మనం ఆచార విచారాలను చెప్పినప్పుడు మన ధర్మం పైన మనకు ఇంకా ఆసక్తి మెండుగా పెరగడంలో ఎంత మాత్రం సందేహం లేదు. ఆత్మీయులారా, అయితే మన ధర్మం ఏంటి, మన పుస్తకాలు ఏవి అనే ఒక ప్రశ్న మనం ఇప్పుడు చర్చిద్దాం. అందరూ అనుకున్నట్లుగా మన ధర్మ గ్రంథాలు ఏవనగా వేదమే మన ధర్మం, మన ధర్మ గ్రంథం అది. మరి ఈ యొక్క వేదాన్ని ఎవరు అందించారు, ఎప్పుడు వచ్చింది, దాన్ని మనకెవరు అందించారనే విషయాన్ని గురించి మనం చర్చిస్తాం. వేదం అనేది భగవంతుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల నుండి ఆవిర్భవించినది అనేది సర్వ మానవుల యొక్క పరిపూర్ణమైన విశ్వాసం. అందుకే వేదములను అనాది, అపౌరుషేయం, అనంతం అని పిలుస్తారు. ఆ యొక్క వేదము మనకెవరు అందించారు? ఆ వేదములు మనకు ఋషుల ద్వారా అందించబడింది. అయితే ఋషులు కర్తలా? కాదు, వారిని ద్రష్టారలు అని అంటారు. వారు మనకు ఎలా అందించారు? ఋషులకు వారి తపస్సు ద్వారా అపారమైన శక్తిని గడించారు. ఏ విధంగా మనము
ఆ యొక్క రేడియో ద్వారా శబ్ద తరంగాలను తీసుకొని మనకు వార్తలు ఎలా వినిపిస్తుందో అలానే మహర్షులు అనాది నుండి మహత్తరమైన ఘోరమైన తపస్సులు ఆచరించి వారికి వినపడినటువంటి ఏ యొక్క శబ్ద తరంగాలు ఉన్నాయో వాటిని గుప్పిటిలో దాచుకొని దాన్ని మేధస్సుతో మథనం చేసి విశ్వమానవాళికి ఒక శబ్దరూపకంగా ఒక బ్రాహ్మీ లిపిగా మనకు వేదములను అందించారు. వేదముల యొక్క పరమార్థం ఏమిటి అని మనం తెలుసుకోవాల్సింది ఉంది. వేదం ఏనం విందతి వేదేన తస్మాత్ వేదస్య వేదత అని వాక్యార్థం. అనగా వేదం మనకి ఇష్టప్రాప్తిని అనిష్ట నివృత్తిని కలిగిస్తుంది. అనగా కావలసిన వాటిని మనకు తీరుస్తుంది, కోరికలన్నీ నెరవేరుస్తుంది. అక్కర్లేని వాటిని రాకుండా చూసే బాధ్యతను అది తీసుకొని అట్టి ఆధ్యాత్మికమైన ఉపాయాన్ని మనకు అందించేదే వేదం. వేదమునకు ఇలా పేర్లున్నాయి: శృతి, అనుశ్రవం, త్రయీ, సమన్వయము, నిగమము, ఆమ్నాయము, స్వాధ్యాయము, ఆగమము, నిగమము అని ఇలా పేర్లు చెప్తున్నారు. శృతి అనగా ఏమి మనం కొద్దిగా తెలుసుకుందాం. గురువు ఉచ్చరించిన దాన్ని యథాతథంగా శిష్యుడు ఉచ్చరిస్తాడు, అందుకే శృతి అని అంటారు. అనుశ్రవం అనగా గురువు పలికిన దాన్ని యథాతథంగా పలకడాన్ని, ఉచ్చరించడాన్ని అనుశ్రవం. త్రయీ అని ఎందుకంటారంటే రుక్, యజు, సామవేదములు కలిపి వేదత్రయీ అన్నారు. సమన్వయమనగా ఎల్లప్పుడూ అభ్యసించవలసి ఉన్నది. నిగమము అనగా భగవంతుని నిశ్వాసం నుండి ఆవిర్భవించినది. యాస్కుడు అనే ఆయన దీన్ని నిగమము అని పిలిచారు. ఆమ్నాయము అనగా ఆవృత్తి లేదా మననం ద్వారా నేర్వవలసినది. స్వాధ్యాయం అనగా స్వ ప్లస్ అధ్యాయం, మనల్ని మనం విశ్లేషించుకునేటువంటి దాన్ని ఆ యొక్క స్వాధ్యాయం అని పిలుస్తారు. ఆత్మీయులారా, ఇలా ఈ యొక్క వేదంలో బ్రాహ్మీ లిపిలో రాయబడినటువంటి 4 వేదములు అనగా అవియే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ యొక్క వేదము సర్వరాశిగా ఉండేది. దాన్ని బాదరాయణుడు అనేటువంటి మహర్షి ఆయన వేదములు విభజించినందువలన ఆయనకు వేదవ్యాసుడు అని పిలువబడ్డది. వేదములకు వేద పురుషుడు అని ఉన్నారు. ఆ వేద పురుషునికి అంగములు ఉన్నాయి. ఎలా శరీరానికి అంగములు ఉంటాయో ఆ యొక్క వేద పురుషునికి అంగములు ఉన్నాయి. అవి 6 అంగములు. అవి శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం. ఇలా అంటే 4 వేదములు, 6 ఆ యొక్క షడంగములు కలిపి 10. ఇంకా తర్వాత 4 శాఖలు ఉన్నాయి. అందుకే వేదం అనేది వృక్షమైతే దానికి శాఖలు ఏమిటి అని చెప్పగా బ్రాహ్మణములు, ఆరణ్యకములు, ఉపనిషత్తులు మరియు ఈ యొక్క మీమాంసము, న్యాయము, ధర్మశాస్త్రము, పురాణం, ఇవి 4. ఈ విధంగా వీటినన్నిటినీ మనం అధ్యయనం చేసినప్పుడే మనకు సంపూర్ణమైన జ్ఞానము, వేద జ్ఞానం లభ్యమవుతుంది. ఎప్పుడైతే వీటిని అధ్యయనం చేస్తారో వాటి ద్వారా వారికి పరిపూర్ణమైన జ్ఞానం లభ్యమవుతుంది. ఈ యొక్క పూర్వంలో నలమహారాజు అనే ఆయన ఈ వేద విద్యలన్నీ కూడా చదివారని మనకు పురాణాలు తెలుస్తుంది. పూర్వంలో వేదం చదివిన వారు, అన్ని వేదములు చదివిన వారు ఉన్నారు. ఒక వేదం అధ్యయనం చేయాలంటే 12 ఏళ్ళు పడుతుంది. అలాంటిది ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు 8 ఏళ్లలో 4 వేదములను, షట్శాస్త్రములను మరియు సమస్త పురాణములను, వ్యాఖ్యానములను, ధర్మశాస్త్రములను, మీమాంసములను, ఉపనిషత్తులను, సర్వ వాంగ్మయానంతటిని కూడా, వేద వాంగ్మయానంతటిని కూడా ఆయన గురువుల వద్ద అభ్యసనం చేసేశారు. ఆయన అంటే అంతటి మేధావి, బాల మేధావి ఎవరు? ఆ యొక్క ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు.